సౌభాగ్యానివేనా? అవును. ఎంతకాలం అయింది? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? జాతకాలు కలవని కారణంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోలేకపోయాను. ఇంకొకరింటి కోడల్ని కాక తప్పలేదు. హా, ఇప్పుడు మీ మనవరాలు గాయత్రికి మాట్లాడిన పెళ్లి కొడుకు గణేష్ ఉన్నాడే, వాడింకెవరో కాదు, నా చెల్లెలి కొడుకే. శివరామయ్య ఉన్నాడే, ఆయన నా చెల్లెలి భర్త. అలాగా, బాగుంది. నాకెలాగూ మీతో బతికే అదృష్టం లేదు. మావాడైనా ఇంటికి అల్లుడైతే బాగుంటుందని ఆశపడి నేనే శివరామయ్యకి సలహా చెప్పి తొందర పెట్టాను. మంచిదే. గాయత్రి లోపల ఉంటుంది, వెళ్ళి చూడు. మాట్లాడే వెళతాను. ఓ మంచి రోజు చూసి పెళ్లి చూపులకు వస్తాం. శుభం. సినిమాలో రాజకుమారుల్లా ఎర్రగా బుర్రగా ఎంత బాగుండేవారు. ఆ ఉంగరాల జుట్టు, చిలిపి నవ్వు సమ్మోహనంగా ఉండేవి. కోరి వచ్చే ఆడపిల్లలు మిమ్మల్ని మోహించేలా ఉండేవారు. ఆనాటి రోజులు. ఇప్పుడు వయస్సు అయింది, ఇంట్లోంచి కదలనివ్వరు. నువ్వు ఆశపడ్డట్టే ఈ సంబంధానికి నేను ఒప్పుకుంటున్నాను. చాలా సంతోషం. తాతయ్య, కాఫీ. ఇగో, ఇదే నా మనవరాలు గాయత్రి. అలాగా? నీ చెల్లెలు కొడుకు చేసుకోబోయే పిల్ల. ఎంచక్క మళ్ళీ తీగలా ఉంది. అదే, మా ఇంటి ఆడపిల్లలు ఇంతే. పెళ్లికి ముందు గాలి వీస్తే పడేలా ఉంటారు. పెళ్ళి అవగానే గాలి బెలూన్లా ఒళ్ళు చేస్తారు. అమ్మాయి నాకు బాగా నచ్చింది. శివరామయ్యతో మాట్లాడి ఓ మంచి రోజు చూసి పెళ్లి చూపులకు వస్తాం. బేషుగ్గారండి. మంచిది. వస్తాను. కృప, నాకు పెళ్లి చూపులన్న విషయం నీకు తెలుసా? తెలుసా? తెలిసి కూడా నువ్వు ఇంత మామూలుగా ఉన్నావా? ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లుంటే 10 సంబంధాలు రావడం సహజం. ఇప్పుడు జరిగేది పెళ్లి చూపులేగా. ఈ రోజే తాళిబొట్టుని నీ మెళ్ళో కట్టరు. ముందు అబ్బాయి నిన్ను చూడాలి, తర్వాత నువ్వు అతన్ని చూడాలి. మీరిద్దరూ ఇష్టపడి మిగిలిన విషయాలన్నీ సర్దుబాటయ్యి అందరూ సరే అనుకున్న తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేంత వరకు టైం ఉంది. గాయత్రి, నీకు కథ తెలుసా? ఓ పిట్ట పొలంలో గూడు కట్టి గుడ్లు పొదిగిందట. అప్పుడు ఆ పిల్లలకి రెక్కలు మొలిచే సమయం. ఆ రోజు పనివాళ్లు చెప్పుకున్నారట రేపు కోతలని. వెంటనే ఆ పక్షి పిల్లలు తల్లి దగ్గరికి వెళ్లి చెప్పుకున్నాయట, పద గూడది వెళ్ళిపోదామని. అందుకు ఆ తల్లి పక్షి, నాకు తెలుసు, మీరు ఊరుకోండి అన్నదట. తర్వాతి వారం కౌలకు తీసుకున్న వ్యక్తి పనివాళ్లతో చెప్పాడట, రేపు కోతలు అని. ఇది విన్న పక్షి పిల్లలు వెంటనే తల్లి పక్షి దగ్గరికి వెళ్లి, రా ఇప్పుడైనా మనం గూడది వెళ్ళిపోదాం అన్నాయట. అందుకు ఆ తల్లి పక్షి, నాకు తెలుసు, మీరు ఊరుకోండి అన్నదట. ఆ తర్వాతి వారం పొలానికి సొంతదారుడు వచ్చి కౌలుదారుడితో రేపు కోతలు అని చెప్పాడట. అప్పుడు ఆ తల్లి పక్షి తన పిల్లలతో, పదండి మనం ఇప్పుడైనా వెళ్ళిపోదామని చెప్పి తన పిల్లలతో చక్కగా ఎగిరిపోయిందట. ఇది నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, వచ్చే వాళ్ళని రానివ్వు, మాట్లాడే వాళ్ళని మాట్లాడినివ్వు. జరిగేటప్పుడు మనం చూసుకుందాం. అదృష్టం కలిసి వస్తే పట్టిందల్లా బంగారం అవుతుందట. ఈరోజు మన ఇంటికి అదృష్టాన్ని పంపిందే మన ఇష్టదేవత. అవును, ఏమిటి వెతుకుతున్నావు? మా అక్క దేవుడి ఫోటో ఇచ్చిందండి, దానికి ఫ్రేమ్ కట్టించి పూజ గదిలో పెడదామని వెతుకుతున్నాను. ఫోటోనా? వెతుకు వెతుకు. ఇక్కడేగా పెట్టాను, ఏమైపోయింది? ఎవరి ఫోటో ఇది? దీని ఫోటో ఇంకా ఎందుకు ఇక్కడ? దీని మీద కోరిక ఇంకా చావలేదా? వయసు ఉడిగినా వెదవబుద్ధులు ఇంకా పోలేదన్నమాట. ఊళ్ళో మిమ్మల్ని మేళగాడని పిలవడం మానేసి ఇప్పుడే మర్యాదగా బ్యాంక్ ఓనర్ అని పిలుస్తున్నారు. అది చెడగొట్టుకోవడానికి ఇదెందుకు కొంపలా? ఏవిడేనే మన కుటుంబానికి కులదైవం. నువ్వు నేను ప్రతిరోజు పూజించవలసిన దేవతే ఈవిడ. ఈ రోజు 10 లక్షలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయంటే
ఎవరి వల్ల? ఈవిడి వల్లనే. ఒసేయ్, ఆ రోజు ఆవిడ డాన్స్ పార్టీ రన్ చేసినప్పుడు ఆవిడకు నేను తాళం వేసిన వాడినే. ప్రోగ్రాములు మానేసినప్పుడు నా చేతికి 100 కాసులు బంగారాన్ని, ఓ ల్యాండ్ డాక్యుమెంట్ని ఇచ్చి, రే మీసాలో వీటితో వడ్డీ వ్యాపారం చేసుకోరా అని పంపించింది ఎవరు? ఈవిడే. ఇప్పుడు మనీ మార్కెట్ డల్ అవగానే నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బు లేదు, డబ్బున్న వాళ్ళని పంపిస్తాను, బుట్టలో వేసుకో అని పంపిస్తున్నది ఎవరు? ఈవిడే. ఈవిడ అందరిలా డబ్బు కోసం గజ్జెగట్టి నాట్యం వాడిన మనిషి కాదే. కష్టపడుతున్న వాళ్ళ కన్నీరు తుడిచిన కరుణా సముద్రం ఈ నాట్య దేవత. ఆ రోజుల్లో మనోహరి డాన్స్ ట్రూప్లో ఉన్న వారికేనే విలువిచ్చి గౌరవించేవారు. ఏ గ్రేడ్ అని నన్ను ఆకాశానికి ఎత్తేసేవారు. ఏమండి, క్షమించండి, పొరపాటున అనేశాను. ఇప్పుడు తెలుసుకోవే పిచ్చిదానా, ఆవిడ కాలిగూటి కూడా సరితూగని వాణ్ణి. పెద్ద పెద్ద ధనవంతులు జమీందారులంతా ఆమె మీద ఆశపడ్డారు. కానీ ఆవిడ అభిమానానికి పాత్రుడనైన ఒక సామాన్యుణ్ణి నేను. వజ్రాన్ని ఇత్తడితో పొదిగి తోడకే మూర్ఖురాలా. నేను కేవలం ఇత్తడి లాంటి వాణ్ణే. ఆవిడ కోహినూరు వజ్రం, ప్యూర్ డైమండ్. ఏమండి, ఫోటో ఇలా ఇవ్వండి, దీన్ని శుభ్రంగా తుడిచి పై రూమ్లో పెడతాను. మ్మ్. మ్మ్. మనో, మనో, ఎవరు? అమ్మ లేదమ్మా? అమ్మ గుడికెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుంది. మీరెవరో తెలియలేదే. ఎలా తెలుసుద్ది తల్లి, మనం తరచూ కలుసుకోవడం లేదుగా. నేను నిన్ను చూసినప్పుడు స్పృహ ఉండి లేకుండా కళ్ళు ఎర్రబడి అమ్మ అమ్మ అని అవస్థ పడుతున్నావు. జ్ఞాపకం ఎట్టా ఉంటదే? గుర్తుపట్టలేదా తల్లి? నీకు పురుడు పోసిన దాన్ని, తల్లిని బిడ్డని ఒకరి నుంచి ఒకరిని వేరు చేసిన దాన్ని. ఇప్పుడు గుర్తొచ్చానా? నువ్వు బంగారమ్మవి కదూ, రారా లోపలికి రా. పర్వాలేదు తల్లి, నా పేరు కూడా గుర్తుంచుకున్నావు. ఇదే ఇంకొకరైతే ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. ఎలా మర్చిపోతాం బంగారమ్మ? ప్రసవం అనేది ఆడదానికి పునర్జన్మ లాంటిది. తొలి సూర్యకిరణం భూమి మీద పడే వేళ బ్రహ్మముహూర్త వేళ అంటారు. ఒక కొత్త జీవి భూమి మీద పడే వేళ కూడా అటువంటిదే నా ఉద్దేశం. నీ ఈ 2 చేతులేగా 2 జీవుల చావు బతుకులను నిర్ణయించేది. వీటి దయ వల్లేగా నేను నా కూతురు ఈరోజు సంతోషంగా ఉన్నాం. తల్లి, నువ్విట్టా మాట్లాడుతుంటే నా మనసు ఎంతో పొంగిపోతుంది. బంగారు పథకం పుచ్చుకున్నట్టుగా ఉంది. అవును, నువ్వు మా అమ్మని ఏ విషయంగా? నువ్వు అడగడానికి సందేహిస్తే నేను చెప్పడానికి సందేహిస్తున్నాను. ఆ విషయం ఎందుకు, వదిలేయి. తరచూ ఎవరో ఒక ఆడ మనిషి మీ అమ్మను కలుసుకుంటోందని చెప్పినప్పుడు ఎవరా అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు అర్థమైంది నువ్వేనని. ఏం బంగారి, ఎందుకు అమ్మను తరచూ కలుస్తున్నావు? చెప్పవా? నాకు చెప్పకూడని రహస్యం ఏముంటుంది? ఇందులో అంత చెప్పడానికి ఏముంది తల్లి? తండ్రి ఎవరనే విషయం తల్లి చెప్తేనే కదా బిడ్డకైనా తెలిసేది. కానీ నువ్వేమో బిడ్డకి చెప్పకుండా లోకానికి చెప్పకుండా దాస్తున్నావు. ఏమిటి బంగారి, ఎప్పుడొచ్చావు? కృష్ణతో ఏం చెప్తున్నావు? ఇప్పుడే వచ్చాను మనం. కృష్ణ ఎవరు ఏంటని అడుగుతుంది. ఎంతలో నువ్వు వచ్చేసావు. ఓహో, కృష్ణ, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళమ్మా, పెట్టిరా. నువ్వు వెళ్ళరా. ఇంకేం మాట్లాడలేదుగా? కృష్ణ ఇదేదో అడిగింది, నా నుంచి ఒక విషయం రాబట్టగలదా? ఇదిగో
ఇది తీసుకో, ఇంకో రోజు మాట్లాడుకుందాం. వెళ్ళు. అమ్మా, ఇన్నేళ్ల తర్వాత ఆవిడ రావడం, నువ్వు ఆవిడ్ని బలవంతంగా సాగనంపడం ఏమిటమ్మా ఈ నాటకం? ఈ నాటకాన్ని ప్రారంభించిన దానివి నువ్వేగా. మా అందరి నుంచి నువ్వొకటి దాస్తున్నావు, అదే విధంగా నేను ఇంకొకటి దాస్తున్నాను, అంతే. ఇప్పుడు నీ రహస్యాన్ని చెప్పనంటావు. మ్మ్. నీ రహస్యాన్ని నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను. సరే, నువ్వు దాస్తున్నదేమిటో నేను కనిపెడతాను. అలా చేస్తే నీ ప్రతిభని మెచ్చుకుంటాను. నా ప్రతిభని తప్పక మెచ్చుకుంటావు. డేవిడ్, డేవిడ్, బయట ఎవరో నడుస్తున్నారు. ఎవరూ లేరు గౌరీ, పడుకో. నిజం డేవిడ్, ఎవరో ఒకటి వెళ్ళారు. ఏం లైట్ ఫ్యాన్ ఆఫ్ అయ్యాయి? విన్నారా? చప్పుడైంది. ఇంట్లో ఎవరో ఉన్నారు. పదండి వెళ్ళి చూద్దాం. ఏమిటి ఇల్లంతా ఇంత చీకటిగా ఉంది? పవర్ ఆఫ్ అయిందేమో. తెలియడం లేదే. కృప, కృప. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మౌరీ, హ్యాపీ బర్త్డే టు యూ. రే కృప, ఏమిట్రా ఇదంతా? వాడు ఆశపడుతున్నాడుగా, కేక్ కట్ చేయి. అమ్మా నాన్నని మర్చిపోయినా అమ్మ బర్త్డేని మాత్రం గుర్తుపెట్టుకున్నావు. అప్పుడప్పుడు వచ్చి చూసిపోరా. డాడీ, నేను ఎక్కడో దూరంగా ఉంటేగా వచ్చి చూసుకోవడానికి. నేను మీ మనసులోనే ఉన్నాను. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇప్పుడు ఎక్కడుంటున్నావురా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి? అబ్బా, అదంత అవసరం అంటారా? ప్రస్తుతం మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. ముందు అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. ఆ, నమస్కారం. మనం ఇంటికొచ్చి వసూలు చేసేది చాలదని ఇప్పుడు వీధిలోనే వసూలుకొచ్చావా? అయ్యో, ఇదేంటి వసూలు అది ఇదని మరీ అంత హీనంగా మాట్లాడుతున్నావు? తప్పదు కనుక ఇస్తున్నానని చెప్పు, ఒప్పుకుంటాను. చూడు, నీకు నాకు తెలిసిన రహస్యం మన ఇద్దరికీ తప్ప ఇంకెవరికి తెలియనివనని చెప్పాను కదా, మరి ఇంకేంటి ఇదంతా? ఇప్పుడు నేనేమన్నానని ఇలా అరుస్తున్నావు? వీధిలో ఎందుకు పలకరిస్తావని అడిగాను. అవును, నీకు అట్టాగే ఉంటది. నా ఇంట్లో పొయ్యి వెలిగించి 3 రోజులైంది. నా బాధ నీకేం తెలుసుద్ది? సర్లే, ఎవరైనా చూస్తే బాగుండదు. ఇచ్చేదేదో ఇవ్వు, నా దారిని నేను పోతాను. ఏ, ఇప్పుడు అడిగితే నేను ఎక్కడికి పోను? గుడికొచ్చి వెళ్తున్నాను. ఓ వారం ఆగి ఇంటికి రా, అప్పో సప్పో చేసి నీకిస్తాను. ఆ, అప్పో సప్పో చేస్తావా? ఏ ఊరి దగ్గర నీ కథలు? అప్పు చేసే కర్మ నీకెందుకంట? ఆ? పోయిన వారం దీక్షితుల వారు అల్లుడు కంపెనీలో 10,000 రూపాయలు వడ్డీకి ఇచ్చావంట. అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆ? ఏంటట తెల్లబోతున్నావు? నాకెట్టా తెలిసిందా అని చూస్తున్నావా? ఈ ఊరు నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ నువ్వు ఈ ఊరు వచ్చి ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నంత వరకు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అంతా వివరంగా నాకు తెలుసు. సర్లే, అదంతా ఎందుకు? తాంబూలం పెట్లు ఏమైనా ఉంటే తీసివ్వు. చూడు, మర్యాదగా నువ్వు ఇప్పుడు వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళిపో. ఏ పెట్లో లేకపోతేనే? చెవులకి చేతులకి నగలున్నాయిగా, ఇది తీసివ్వు. ఆ. ఏంటి? ఇదిగో, మర్యాదగా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో. మను, నువ్వు చల్లగా ఉంటావు. చూడు,
నీకున్న అస్త్రం మీనాక్షే. తనని జాగ్రత్తగా చూసుకో. ఆ? ఆ. గౌరవనీయురాలువైన అత్త, చాలాసేపటి నుంచి ఆ ముసల్దాంతో మంత్రాలాడుతున్నావు, నన్ను చూసి తరిమేశావు. రేయ్, అది నా సొంత విషయం. సర్లే, మీ ఆడవాళ్ల మాటలు నాకు అనవసరమైన విషయమేలే. అవును, ఊరంతా ఒకటై విందు భోజనం తినబోతుంది త్వరలో. ఆ పెళ్లి విషయం తెలుసా నీకు? ఊరందరికీ భోజనం పెట్టేంత గొప్ప పెళ్ళ ఎవరింట్లో? నీ ఆజన్మ విరోధి రుద్రమూర్తి గారి 5వ మనవరాలు గాయత్రికి త్వరలో వివాహం. 2 రోజుల్లో పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్లి కొడుకు ఎవరు? దీక్షితుల ప్రాణ స్నేహితుడున్నాడు శివరామయ్యని. ఆయన ఏకైక పుత్రుడు గణేషు. శివరామయ్య కొడుకా? కొంపదీసి శివరామయ్య నీకు తెలుసా? వాడేమిటి, వాడి తాత కూడా నాకు తెలుసు. ఆ శివరాముడి జాతకం నా చేతిలో ఉంది. నేను తలుచుకుంటే తిన్నగా పెళ్లిపేట్ల వరకు వెళ్లి మంగళసూత్ర ధారణ సమయంలోనైనా ఆ పెళ్లి ఆపగలను. మరీ మిడిసిపడొద్దని నా మాటగా రుద్రమూర్తికి చెప్పు. చెప్పను. నేనేమన్నా పోస్ట్ మ్యాన్నా? ఇంతకుముందు ఇలాగే పంపించావు. ఈ చెంప పగిలింది, ఈసారి ఇది పగులుతుంది. ఆ తమలపాకివ్వు. నువ్వు నా చంకెకి కూర్చున్న పిల్లివిరా. కాలుకు చుట్టుకున్న పావును కాదుగా. నా నోటికి తమలపాకు దొరికింది, కలహ భోజనానికి విషయం దొరికింది. వెంటనే వెళ్ళి తగలబెట్టేస్తా. రుద్రమూర్తి, నమస్కారం మామయ్య గారు. ఎవరు? అప్పలాచారి కొడుకు కదూ? ఆహా, ఎంత జ్ఞాపకం! ఇదేమిటి ఇందులో కూర్చున్నారు? ఇది ఈజీ చైర్ కాదు, లేజీ చైర్. మీలాంటి చురుకైన వాళ్ళకి ఇది పనికిరాదు. ఏం చేస్తాం, ఓపిక తగ్గింది, వాలిపోయాను. అపశకనంగా మాట్లాడకండి. మీరు మర్రి చెట్టు లాంటి వారు, మీ అబ్బాయి రావి చెట్టు లాంటి వారు. మావయ్య గారు, లేచి కూర్చోండి. వీధిలో వస్తుంటే మీ విరోధి నాకెదురొచ్చింది. ఎవరు? మనోహరా? అవును, ఆవిడ చెప్తేనే మీ మనవరాలి పెళ్ళన్న విషయం తెలిసింది. ఏమంది? చెడగొడతానని చెప్పిందా? ఏదో పక్కనవుడు విన్నట్టు చెప్తున్నారు. చెనుగుట్టు జాతకం అలాగే అంటుంది. అది నాతో చెప్పి ఆ ముసలాడితో వెళ్ళి చెప్పరా? ఇది నా ఛాలెంజ్ అంటుంది మావయ్య.